నమస్తే తెలుగు రాజ్యంకు స్వాగతం. నేను మీ సంధ్య. టైటిల్ చూస్తే అర్థమైపోయినట్టే ఉంది. ఆల్మోస్ట్ ఆల్ ఎక్స్పెక్ట్ చేసిందే, బట్ ఇంత శరవేగంగా టకా జరిగిపోతుందని అయితే ఎవరు అనుకోలేదు. నిన్నైతే మరీ ఏంటో హడావుడిగా మేఘాల మీద అటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి రాగానే చడీ చప్పుడు లేకుండా ఇన్ఫర్మేషన్ బయటికి ఎక్కడా లీక్ కాకుండా 6 ఎమ్మెల్సీలు ఎట్ ఏ టైం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. నిజంగా అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా లీక్ కాకుండా భలే ఏంటంటే గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళేసే కలిసిపోయారు. ఆల్మోస్ట్ అంటే ఇది ఎప్పుడో ఒకప్పుడు జరుగుతుందని అనుకున్నదే, బట్ అంటే ఒక్కొక్కరుగా ఇద్దరిద్దరుగా జాయిన్ అవుతారు అనేసి ఎక్స్పెక్ట్ చేసిందే. బట్ అదేంటో తెలియదు, నిన్న ఢిల్లీ నుంచి వెళ్ళి అలా తెలంగాణ సీఎం ల్యాండ్ అయ్యాడో లేదో ఇలా 6 ఎమ్మెల్సీలు టకటగా వెళ్ళేసి ఆయన సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు జంప్ అయిన విషయం తెలిసిందే. ఓవరాల్ గా అటు అసెంబ్లీలో చూసుకుంటే 71కి బలం చేరింది. ఇటు మండలిలో చూసుకుంటే ఇప్పటికే తీన్మార్ మల్లన్న, మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ వీళ్ళతో పాటు అటు పట్నం మహేందర్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు జాయిన్ అయిన వీళ్ళందరితో కలిపి 12 మందికి చేరింది. మండలిలో 40కి ఉంటుంది, దాంట్లో 12 మంది అంటే కొంత బలం అయితే ఇక్కడ చేర్చుకున్నారు. దీంతో పాటు మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే దరిదాపుగా అంటే ఆల్మోస్ట్ బీఆర్ఎస్ కు 35 మంది ఎమ్మెల్యేలు ఉంటే 12 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు లైన్ లో రెడీగా ఉన్నారు. బ్యాక్ ఎండ్ లో అంటే అటు ఇటుగా మీమాంసలో ఉన్న వాళ్ళను రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి అయితే 3 సిద్ధంగా ఉన్నారు. గతంలో కూడా ఈ పేర్లు వినిపించడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ఇంకా బీఆర్ఎస్ కారు ఖాళీ కాబోతుందనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికే అధినేత ఫామ్ హౌస్ కి పిలిపించుకొని నేతలందరితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా, భరోసా ఇస్తున్నా. వెళ్ళిపోయిన వాళ్ళ గురించి అంటే మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోతారు, అలాంటి వాళ్ళ కోసం పార్టీకి ఎలాంటి నష్టం లేదు, వాళ్ళు వెళ్ళిపోయినంత మాత్రాన మా చేతులు విరిగిపోయినట్టు కాదు, మా బలం తగ్గినట్టు కాదు. మొదటి నుంచి పార్టీ ఏది నమ్ముకుంది అని అంటే వాస్తవాలు తెలుస్తున్నాయి, ఇక మీదట జాగ్రత్త పడతాము, పోయే వాళ్ళ గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ బాధపడేది లేదు అంటూ గాంభీర్యం ప్రదర్శిస్తున్నా కూడా గెలిచిన వాళ్ళని కూడా కాపాడుకోలేకపోతున్నారు అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. బట్ ప్రతి ఒక్కరు అనుకున్నదే నీవు నేర్పిన విద్యే కదా నీరజాక్ష అన్నట్టు, గతంలో నువ్వు చేసిన పనే అధికారంలోకి వచ్చాక వీళ్ళు చేశారు అనేసి. బట్ దీనికి సంబంధించి ఎదురుదాడి అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్ గా చెప్పింది, ఎలాంటి ఫిరాయింపుల్ని ప్రోత్సహించము, ఎవరిని పార్టీలోకి ఆహ్వానించము, ఖచ్చితంగా ఈ రూల్ ని పాటిస్తాము అంటే చెప్పినా వాళ్ళు పెట్టిన రూల్ ని తుంగలో దొక్కేసుకున్నారు అనేసి. అలాగే జంప్ అయిన ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పటికే హైకోర్టులో వాళ్ళు పిటిషన్ కూడా వేయడం జరిగింది. ఖచ్చితంగా వారిపైన అనర్హత వేటు వేయాలంటూ కూడా పిటిషన్ వేశారు. అది నడుస్తూ ఉండగానే ఇప్పుడు ఎమ్మెల్సీలు జంప్ అవడం, దీంతో పాటు నెక్స్ట్ గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ కూడా సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే బండ్ల కృష్ణమోహన్ చేరిక ఎప్పటి నుంచో నడుస్తున్నా కూడా సరిత వల్ల అడ్డుకట్ట పడుతుంది. ఎందుకంటే సరిత బండ్ల కృష్ణమోహన్ ఇద్దరు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఉన్న విషయం తెలిసిందే. అప్పుడు అంటే సరిత టికెట్ ఆశించడము, బండ్ల కృష్ణమోహన్ తో సఖ్యత లేకపోవడం, ఆయన సహకరించట్లేదు అంటూ ఆరోపణలు చేయడము, అధిష్టానము ఆ అంశానికి సంబంధించి స్పందించకపోవడంతో ఆవిడ ఒకంత మనస్తాపానికి గురై కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి గద్వాల్ క్యాండిడేట్ గా కూడా నిల్చుంది. బట్ ఏంటంటే బండ్ల కృష్ణమోహన్ ఇక్కడ గెలవడంతో మరొకసారి ఆమెకైతే కొంత భంగపాటు అయితే అక్కడ తప్పలేదు. అయితే ఇప్పుడు బండ్ల కృష్ణమోహన్ చేసిన కామెంట్స్ అంటే అభివృద్ధి కోసమే నేను పార్టీ మారుతున్నానంటూ కూడా ఆయన చేసిన కామెంట్స్ అయితే సరి తప్పబడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ అధికారం ఉంటే అక్కడ వాలిపోతారు, ఇదంతా తెలిసిందే. బాలకృష్ణమోహన్ గతంలో అటు టీడీపీ నుంచి ఇక్కడికి వచ్చిన విషయం తెలిసిందే. ఆయన ఎన్నిసార్లు ఓడిపోయారు, గద్వాల్ ప్రజలు ఎన్నిసార్లు ఆయనను చీత్కరించారన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. నేను అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్ళినా పట్టించుకోలేదు, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వస్తారంటూ కూడా ఆవిడ సరిత కామెంట్స్ చేయడంతో ఇప్పుడు బండ్ల కృష్ణమోహన్ చేరిక ఉంటుందా ఉండదా అన్న ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. మరొకవేళ ఆయన చేరిక సరిత పరిస్థితి ఏంటి? ఇప్పటికే ఈ చేరికలకు సంబంధించి అయితే కాంగ్రెస్ సీనియర్ నేతలు ఒక ఇంత అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలిసి, ఎందుకంటే ఇలా మొత్తం అంతా గుంపుగా తీసుకుంటే మన పార్టీలో ఉన్న కార్యకర్తలకు కావచ్చు, నేతలకు కావచ్చు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. గతంలో వీరంతా మనల్ని చిత్రహింసలకు గురి చేసిన వాళ్ళు, అలాంటి వాళ్ళను ఎలా ఆహ్వానిస్తారంటూ కూడా రకరకాల ప్రశ్నలు అయితే రైజ్ చేస్తున్నా. కాకపోతే ఇప్పుడు ఎక్కడో దగ్గర అయితే బొటాబొటిగా గెలిచి ఏంటిది
పీఠం దక్కించుకున్నారు కాబట్టి సంఖ్యాబలాన్ని బలం చేసుకుంటే ఇంకెవరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు అన్న స్కెచ్ అయితే నడుస్తున్నా ఉంది. ఆషాఢం ఉంది కాబట్టి ఇది బ్రేక్ పడిందేమో అనేసి అని అనుకున్నారు. ఎందుకంటే క్యాబినెట్ విస్తరణకు సంబంధించి కూడా నిన్న రాహుల్ గాంధీ అంటే కొన్ని పేర్లను ప్రస్తావించినా కూడా ఇప్పుడు ఆషాఢం ఉంది, ఈ టైంలో ఎందుకు, ఆషాఢం అయిపోయిన తర్వాత మనం చూసుకుందాము అంటూ కూడా ఆయన కమెంట్ చేయడంతో మళ్ళీ 6 బెర్తులు ఖాళీగా ఉన్న విషయం తెలిసింది. 6 బెర్తులకు ఎంత పెద్ద పోటీ ఉంది, ఎవరెవరు తెర మీదకి వచ్చారు, వాళ్ళకి ఇస్తే మాకు ఇవ్వాలంటూ, వాళ్ళ ఒకే కుటుంబంలో 2 ఇస్తే మాకు ఇవ్వాలంటూ కూడా రావడం, అటు ఢిల్లీలో ఉండి లాబింగ్ చేయడం, ఇవన్నీ మనం చూసాం. కాబట్టి ఇప్పుడు ఈ చేరికలకు సంబంధించి మరి కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి కొట్లాటలు జరగబోతున్నాయి. ఎందుకంటే ఇటు హైదరాబాద్ నుంచి మరో 3 లైన్ లో ఉన్నారు. దీంట్లో ఆల్మోస్ట్ ఇప్పటికే కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పార్టీ కార్యక్రమాలకైతే దూరంగా ఉండడం, ఎక్కడ ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వకపోవడంతో ఆయన లైన్ లో ఉన్నారనే మాట. తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా పార్టీ కండువా మార్చబోతున్నారనేది ఇంకో న్యూస్. దీంతో పాటు నిన్న మొన్నటి వరకు సబితా ఇంద్రారెడ్డి చాలా ధీటుగానే ఆన్సర్ చేసింది. కాకపోతే సబితా ఇంద్రారెడ్డి కూడా పార్టీ మారబోతున్నారన్న న్యూస్ గత 2 రోజులుగా స్ప్రెడ్ అవుతుంది. ఓవరాల్ గా అయితే ఇప్పుడు చూసుకుంటే ఒక 10 మంది ఎమ్మెల్యేలైనా కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. దానికి సంబంధించి అయితే చకచక పావులు కదుపుతున్నారు. వాళ్ళకు ఒక గట్టి హామీ నేపథ్యంలోనే వీళ్ళంతా జంప్ అవుతున్నారు. ఒకవేళ జంప్ కాని నేతలకు సంబంధించి అంటే ఇప్పటికే అటు గూడ మైపాల్ రెడ్డి అక్రమాలకు సంబంధించి విచారణ జరుగుతూనే ఉంది. నిన్న బ్యాంక్ లాకర్స్ ఓపెన్ చేయడము, దాంట్లో నగదు సంబంధించి కావచ్చు, బంగారానికి సంబంధించి కావచ్చు లెక్క లేకపోవడము, అలాగే గతంలో జరిగిన అనేక అక్రమాలను తవ్వి తీస్తున్నారు. అంటే అయితే మాటలతో చేర్పించుకోవడం, లేదు అని అంటే బ్యాక్ ఎండ్ లో వీళ్ళు ఎలా మాట వింటారు అనేసన్న రూట్లు వెతకడం సర్వసాధారణం అయిపోయింది. ఇప్పటికైతే అసెంబ్లీలో చేరిన ఎమ్మెల్యేలతో కలిపి 71కి చేరింది కాంగ్రెస్ బలం. ఇది మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశము కేసీఆర్ ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంది. హైకోర్టు జడ్జి ఫ్యామిలీలనే ఇందులో ఇన్వాల్వ్ చేసిన నేపథ్యంలో మిగతా అంటే మా అధినేతకే తిప్పలు తప్పవేమో అన్న ఒక కంక్లూజన్కి వచ్చారు. కాబట్టి వీళ్ళు కూడా కారు నుంచి జంప్ అయ్యి హస్తంగూటికి అభయహస్తాన్ని తీసుకొని వెళ్ళబోతున్నారు. మంచి హామీతోనే వీళ్ళంతా చేరబోతున్నారు అనేసి అని అంటున్నారు. ఇన్ కేస్ కనుక ఇప్పుడున్న అంచనాల ప్రకారము మరో 20 మంది వెళ్తే, అంటే మొదటి నుంచి అనుకున్నదే కేవలం ఆయనతో, అంటే ఆయన ఫ్యామిలీలో ఉండేవాళ్ళు, ఆయనతో ఇంకో 4-5 అంటే మొదటి నుంచి ఆయన కుడి భుజ ఎడ భుజంగా ఉన్న వాళ్ళు, ఆయన కనసన్నల్లో నడిచిన ఇంకో 4-5 మొత్తం 10 మంది కూడా ఉంటే మహా గొప్ప అన్న ఒక కంక్లూజన్ గతంలోనే రావడం జరిగింది. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ను చూస్తే అయితే నిజంగా కారులో ఆ 10 మంది కూడా ఉంటారా ఉండరా అనేది అయితే డౌట్ గానే ఉంది. ఎందుకంటే అటు 2 దఫాలుగా కూడా ప్రతి ఒక్కరికి, ఇప్పుడు వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరికి కూడా పెద్దపీట వేయడం జరిగింది. కేకే కుటుంబానికి అయితే ఆయన ఎంత పెద్ద వాల్యూ ఇచ్చారు, కేకేకి ఎంత వాల్యూ ఇచ్చారో తెలుసు. బట్ అసలు కేకేనే ఫస్ట్ జంప్ అవడము అయితే చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. ఆయన రాజ్యసభ మెంబర్ కూడా రాజీనామా చేశాడు. ఇప్పుడు ఆషాఢం వల్ల ఆయనకు కీలక మళ్ళీ రాజ్యసభ ఇస్తారు అనేసి అన్న వార్తలు కూడా రావడం జరిగింది. ప్రతి ఒక్కరికైతే ఇప్పుడు ఆషాఢం ఎఫెక్ట్ తోటి అయితే ఎక్కడెక్కడ హోల్లో ఉన్నాయి. అటు జిహెచ్ఎంసి కార్పొరేషన్ మీటింగ్స్ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే కేటీఆర్ దీనికి సంబంధించి సభలో ఆల్రెడీ మేయర్, డిప్యూటీ మేయర్ ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. ఎలా సభలో ఏ అంశాలు రైజ్ చేయాలి, ఏం మాట్లాడడానికి కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేసేందుకైతే వాళ్ళ మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. ఆ మీటింగ్ ఉండే నేపథ్యంలోని వాళ్ళ ఎమ్మెల్సీలు జంప్ అవడంతో ఒకంత అయితే ఇంకా ఎలక్షన్స్ దగ్గర లేవు కాబట్టి ప్రతి ఒక్కరికైతే ఒకంత టెన్షన్ అయితే ఉంది. ఎంతమంది పోతారు, ఎంతమంది మిగులుతారు. కారు ఖాళీ అవడానికైతే చాలా తక్కువ టైం ఉంది. 1 month లో అయితే ఆల్మోస్ట్ ఆల్ కేసీఆర్ కుటుంబ సభ్యులు, ఆయనతో ఉండే 1-2-3 తప్పితే అంతా ఖాళీ అవుతుంది. కార్ ఇంకా స్టీరింగ్ ఓన్లీ కేసీఆర్ చేతిలో ఉంటుంది. పక్కన కేటీఆర్, వెనకాల హరీష్ రావు, వీళ్ళు మాత్రమే ఉంటారు. కూతురు ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి వీళ్ళ చేతిలో అది ఎప్పటి వరకు రన్ అవుతుంది. ఇంకా 5 ఏళ్ళు ఉంది కాబట్టి పార్టీ మనుగడ ఎలా ఉంటుంది, దీన్ని ఎలా ఎదుర్కోబోతున్నారన్న క్వశ్చన్ మార్క్స్ అయితే చాలా ఉన్నాయి. నిజంగా లైన్ లో 20 మంది ఉన్నారా, లేకపోతే మామూలుగానే వాళ్ళు వీళ్ళు వస్తున్నారంటూ మీడియాలో మాయ చేసే ప్రయత్నం చేస్తున్నారా, ఎంతమంది వెళ్ళబోతున్నారు మరికొన్ని రోజుల్లో అయితే తేలాల్సి ఉంది. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.